ఉన్నటువంటి రామాపురం గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము నేను చదువుతాను. దయచేసి శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన సహోదరులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగగా వారు త్రాగగలమని. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము ఈ 20వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడతా ఉంది. ఎవరామె అంటే జెబెదయి కుమారుల తల్లి. ఎవరామె? జెబెదయి కుమారుల తల్లి. ఈ అధ్యాయాన్ని అంతా చదివినట్లయితే ఇక్కడ మనకు నలుగురు కనబడతారు. ఎవరు వాళ్ళు? జెబెదయి భార్య పేరు, జెబెదయి భార్య అయిన సలోమి, వారి ఇద్దరి కుమారులైన యోహాను, యాకోబు. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? ఇక్కడ నలుగురు కనపడతా ఉన్నారు. జెబెదయి భార్య అయిన సలోమి, వారి ఇద్దరి కుమారులైనటువంటి యోహాను, యాకోబులు. ఇక్కడ సలోమి తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి వచ్చి ఆమె ఏమంటుంది? ఆయన్ను ఒక కోరిక కోరుతా ఉంది. ఏమని? అయ్యా, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని యేసు ప్రభుల వారిని కోరుతా ఉంది. కుమారులంటే తల్లికి ఎంతో ఇష్టం. ఈ కుమారులను ఆమె ఏం కోరుతుంది? యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నీ పరలోక రాజ్యంలో ఒకరు నీ కుడివైపు ఉండాలి, ఒకరు నీ ఎడమ వైపున ఉండాలని తల్లి తన కుమారులను ప్రేమించి ఆ విధంగా అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో చెప్తాడు, అమ్మా, నువ్వేమి కోరుతా ఉన్నావో నీకు అర్థం కావడంలే. నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే వాళ్ళు ముగ్గురు మేము త్రాగలమని. అంటే ఇక్కడ గిన్నె అనగా ఏంటంటే శ్రమలు, నిందలు, కష్టాలు, అవమానాలుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆమె యేసుక్రీస్తు దగ్గరికి తన ఇద్దరు కుమారులతో వచ్చి, అయ్యా, నీ రాజ్యంలో నీ కుడివైపున నా కుమారుడు ఒకరు, ఎడమ వైపున నా కుమారుడు ఒకడు, ఆ పరలోక రాజ్యంలో నీ సింహాసనానికి ఇరువైపులా కూర్చుండమని చెప్తే అప్పుడు దేవుడు అంటాడు, అది పరలోకమందున్న నా తండ్రి చిత్తం, అది ఆయన ఇష్టం అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనకు నలుగురు వ్యక్తులు మనం చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరు వాళ్ళు? జెబెదయి భార్య అయిన సలోమి, వారి ఇద్దరు కుమారులైన యోహాను, యాకోబులను మనము చూస్తా ఉన్నాం. అయితే సలోమి అను మాటకు అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. అయితే ఈమె తన ఇంటిని ఎంతో చక్కగా దేవునిలో నడిపించుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. మనం చెప్తాం కదా, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఈమె తన ఇద్దరు కుమారులను ఎంతోగానో ప్రేమించినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చింది. అయితే మనం కూడా మన పిల్లల్ని ఎక్కడికి తీసుకుని వస్తా ఉన్నాం? మనం కూడా మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతా ఉన్నాం? మనం చెప్తాం, సామెతలు కూడా ఉన్నాయి,
ఇంటికి దీపము ఇల్లాలు. ఆ ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అని అనేక రకాలుగా మనం చెప్తాం. కనుక ఈమె జ్ఞానవంతురాలుగా తన ఇద్దరు కుమారుల యొక్క బాగోగులు కోరుతా ఉంది. ఈ లోక సంబంధమైన కోరిక ఆమె కోరడంలా, నీ రాజ్యమందు, నీ పరలోక రాజ్యంలో నా కొడుకులకు నీ సింహాసనానికి ఇరువైపులా కూర్చుండే భాగ్యం దయచేయా అని ఆమె కోరుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ఇల్లు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఇల్లుగా మనం చూస్తాం. ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే ఈ ఇంట్లో జీతగాండ్రు కూడా ఉన్నారు. ఎవరున్నారు? జీతగాండ్రు, పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు పెద్ద ధనమున్నటువంటి ఆసాములుగా మనం చూస్తాం. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు జబదయి కుమారులైన యోహాను యాకోబులు చేపలు పడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అంటే వెంటనే ఆ వలలు తమ తండ్రి యొద్ద, జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు మాటకు విధేయత చూపినటువంటి వారుగా మనం చూస్తాం. వీరు మొదట బాప్తీసమిచ్చు యోహాను శిష్యులుగా ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుటకు కారణము వీరి వెనకాల వారి తల్లి ఆ విధంగా వారిని దేవుని గురించి చెప్పి దేవుని యందు భయభక్తులతో వారిని పెంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి కుటుంబానికి అంతటికి యేసుక్రీస్తును పరిచయం చేసిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సలోమి అను మాటకర్థం సమాధానముతో తన కుటుంబాన్ని చూసినట్లుగా, సమాధానముతో తన కుటుంబంలో ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన ఇద్దరు కుమారులను దేవుని యందు భయభక్తులతో పెంచినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక స్త్రీగా నువ్వు నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతా ఉన్నాం? బహు భయంకరమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తా ఉన్నాం. చిన్న పిల్లలే తల్లిదండ్రులకు ఎదురు తిరగడము, చిన్న పిల్లలే తల్లిదండ్రుల యొక్క మాటలు వినకపోవడము, చిన్న పిల్లలే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. కనుక ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. మనం చూస్తాం, నిన్ననే న్యూస్ ఏంటి, తల్లిని ఆస్తి కోసము పొడిచి చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులను ఆస్తుల కోసం నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కుమార్తెలను మనం చూస్తా ఉన్నాం. అయితే వారు దేవుని యందు భయభక్తులలో పెరిగిన వారుగా కాదు. అయితే మనము మన పిల్లల్ని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనము మనకు ఉన్నటువంటి సంతానాన్ని, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని దేవుని ఎడల భయభక్తులతో మనం పెంచుతున్నామా లేదా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించాల్సిన విషయం. కాబట్టి వీళ్ళు ఆస్తిపరులు, ధనవంతులు అయినా వీళ్ళు ధనాన్ని ప్రేమించల, ఆస్తిని వీరు ప్రేమించల. ఇంత ధనమున్నా, ఇంత ఆస్తి ఉన్నా ఈ ఆస్తిపాస్తులేవి వారి జీవితాలలో విగ్రహాలు కాలేదు. కాబట్టి వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కుటుంబానికి అంతటికి మాదిరిని చూపించిన తల్లిగా మనం సలోమిని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు పిలిచిన వెంటనే వారి ఇద్దరు కుమారులు విధేయతతో ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు తమకున్న ఆస్తిని అన్నిటినీ వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించుటకు తీర్మానించుకున్నటువంటి బిడ్డలుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు 3 శిష్యులు ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యులు అంటాం మనం.
యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులైతే యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని, యేసుక్రీస్తు యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వ్యక్తులు ముగ్గురు శిష్యులుగా మనం చూస్తాం. వాళ్ళే ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యులుగా మనం చెప్పుకుంటాం. అయితే యాయూరు కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్ళినప్పుడు యేసుతో పాటు ఈ ముగ్గురు ఉన్నారు. రూపాంతర కొండపై ఈ ముగ్గురు ఉన్నారు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు భారంగా ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వీరు కూడా దూరంగా ఉండి చూస్తా ఉన్నారు. ఆయన రొమ్మున ఆనుకున్నవారు ఇక్కడ యోహాను, యాకోబులుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్యలో బహు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం వీళ్ళిద్దరిని మనం చూస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తులను తయారు చేసింది ఎవరు అంటే తమ తల్లి సలోమి వారి కుమారులను ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా మన సంతానాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుతున్నామా లేదా? లోక సంబంధంగా మనం పెంచుతా ఉన్నామా? మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మన కుటుంబాన్ని మనం పెంచుతా ఉన్నామా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అంశం. కాలాలు బహు భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నాయి. మనము ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కూడా వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేస్ అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడివారు అని అర్థం. దేవుని కోసం ఏదైనా చేసేవారు, ఉరిమేవారుగా, అగ్నిపుత్రులుగా వీరిని మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని కోసం ఏదైనా చేయడానికి వీళ్ళు ముందుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వీరు దేవుని పట్ల విధేయత చూపి ఆయన సేవా పరిచర్యలో బహు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. ఆ విధంగా తల్లి వారిని పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయము ఈ పై వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా ఏముందంటే యేసుక్రీస్తు ఏమని చెప్తా ఉన్నాడంటే బోధ చేస్తా ఉన్నాడు. ఏమని? ఇదిగో యెరూషలేముకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడును ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింపబడును. ఆ విధంగా ఆయన ప్రసంగం చేస్తా ఉంటే సలోమి తన 2 కుమారులను తీసుకొని వచ్చింది. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు అనే నేను కొరడాలతో కొట్టబడతాను, రాళ్లతో కొట్టబడతాను, హింసింపబడతాను, సిలువ వేయబడతాను అని చెప్తా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళ 2 కుమారులను తీసుకొచ్చి ఆ మాటలు విని ఆమె భయపడి తీసుకుపోలేదు తమ బిడ్డల్ని. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే అవమానించబడతాడో, నిందలు వేయబడతాడో, హింసింపబడతాడో, సిలువ వేయబడతాడో, నా కుమారులు కూడా దేవుని కోసం ఆ విధంగా కావాలి. అందుకే అమ్మా మీరేం కోరుతా ఉన్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే వాళ్ళు త్రాగలము. గిన్నె అనగా నిందలు, అవమానాలు, హింసలు, కష్టాలు, నష్టాలు. వాళ్ళు దానికి సిద్ధపడి యేసును వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా తల్లి తన కుమారులను పెంచినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. మనము మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక నీ పిల్లల్ని, నీ సంతానాన్ని ఏ విధంగా పెంచుతా ఉన్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి నీ సంతానాన్ని పెంచుతా ఉన్నావా?
నీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపిస్తా ఉన్నావా? నీ పిల్లలు బైబిల్ చదువుతా ఉన్నారా? నీ పిల్లలు ప్రార్థన చేసుకుంటా ఉన్నారా? ఇవి మన కుటుంబంలో నిత్యము జరగాల్సినటివి. మనము మన పిల్లల్ని ఖచ్చితంగా మందిరానికి తీసుకురావాలి. మనము మన పిల్లల్ని ఖచ్చితంగా సండే స్కూల్కు తీసుకురావాలి. ఆ విధంగా దేవుని దేవుని బాటలో మనము మన బిడ్డల్ని నడిపించినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళైనా దాని నుంచి తొలగిపోరు. చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు తీసుకురాండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుడికి చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం. వాళ్ళని ఆటంకపరచద్దు, వారిని నా యొద్దకు తీసుకురండి అని దేవాది దేవుడే ఇక్కడ చిన్న బిడ్డల గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కనుక మనము మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ దేవుని మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సలోమి తన ఇద్దరి కుమారులని యేసుక్రీస్తు ఆయన అడుగు జాడలో నడవడానికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మోషే అంటాడు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నట్లుగానే ఈమె కూడా, అయ్యా నీతో పాటు హింసింపబడ్డానికి, నీతో పాటు ఆ కొరడాలతో కొట్టబడ్డానికి మేము సిద్ధము అని వాళ్ళు ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేసింది ఆ సలోమి. కనుక మనము కూడా మన పిల్లల్ని ఆ విధంగా పెంచాల్సిన వారమై మనం ఉంటా ఉన్నాం. తల్లిదండ్రులు ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. మన బిడ్డల్ని చిన్ననాటి నుంచే బాగా చక్కని మార్గంలో పెంచితే వాళ్ళు చక్కని మార్గంలో ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళు పెరుగుతారు. వాళ్ళను మనం పట్టించుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మొక్కై వంగనిది మానై వంగునా అని సామెత. కనుక చిన్న బిడ్డల్ని మనము చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాల్సిన వారమై మనం ఉంటా ఉన్నాం. కనుక వీళ్ళు ఈ విధంగా దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేకము చూశారు, వాటిని చేశారు. దేవుని మాట విని దేవుని కోసం ఏదైనా మేము చేస్తాము, ఆ గిన్నెలోని మేము తాగుతాము. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మాకు స్థానం కావాలి. అందుకు మేము దేనికైనా సిద్ధం. కొట్టబడ్డానికైనా, హింసింపబడ్డానికైనా, సిలువ వేయబడ్డానికైనా, దేనికైనా మేము సిద్ధమే. ఎందుకంటే మానవుని జీవితం భూమి మీద ఎంతకాలం అండి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ శాశ్వతమైనటువంటి, ఈ తాత్కాలికమైనటువంటి లోకంలో అనేక నిందలు, అవమానాలు, వ్యాధులు, జబ్బులు, రోగాలు ఎన్నో ఉంటాయి. ఇది తాత్కాలికమైన జీవితం. మానవుని జీవితం నీటి బుడగ లాంటిది. మానవుని జీవితం ఆవిరి వంటిది. మానవుని జీవితం అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిగా, గడ్డి పువ్వు వంటిదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవ జీవితం ఉదయము పచ్చగా ఉంటుంది గడ్డి, సాయంత్రానికి వాడిపోతా ఉంది. మానవుని జీవితం కూడా అంతే. రోజుకు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. రోజుకు ఎంతో మంది రోగాల చేత, హార్ట్ స్ట్రోకు, క్యాన్సర్, అనేక మంది వ్యాధుల చేత చనిపోతా ఉన్నారు. అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి వారు రేపు ఉంటారో లేదో తెలియదు. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరానికి ఉంటారో లేదో తెలియదు. ఇది శాశ్వతమైన లోకం కాదు. శాశ్వతమైన లోకం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ లోకంలో మేము ఎంతైనా కష్టపడతాం అని యోహాను, యాకోబులు తీర్మానించుకున్నారు. యేసుక్రీస్తు యొక్క బాటలో వాళ్ళు నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా నడిచి శిష్యుల్లో మొట్టమొదట ఖడ్గం చేత చంపివేయబడింది ఎవరంటే యాకోబు. జబదయి కుమారుడైనటువంటి యాకోబు యేసుక్రీస్తు యొక్క హతసాక్షిగా మొట్టమొదట మారిపోయాడు. నువ్వు దేవుని నమ్ముకుంటావా, యేసుక్రీస్తును నువ్వు నమ్ముతావా అని అనేక మంది ఆయన్ని దూషించారు, ద్వేషించారు. ఆ విధంగా ఆయన వెంబడిస్తే ఖడ్గం చేత
చంపివేయబడతావు అని చెప్పి ఆయన్ని ఖడ్గం చేత చంపివేసి 12 మంది శిష్యుల్లో చిట్ట చివర దేవుని కొరకు హతసాక్షి అయింది ఎవరంటే యోహాను. ఆయన పద్మాసు ద్వీపంలో ఆయన ఉండి ప్రకటన గ్రంథాన్ని రాసి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. బైబిల్కు చివరిగా ఉంటుంది యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని. వీళ్ళిద్దరిని తల్లి ఆ విధంగా దేవుని యందు భయభక్తులతో పెంచి యేసు క్రీస్తు కొరకు ఒక గొప్ప సాక్షులుగా వారిని పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చివరికి ఆమె కూడా గలిలయ శిష్యురాలిగా యేసు క్రీస్తు దగ్గర ఉపచారం చేసినటువంటి స్త్రీగా మనం చూస్తాం. యేసు క్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన పాదాల దగ్గరే ఆమె ఉండినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో మనము చిన్న చిన్న వాటి కోసం ప్రాకులాడక శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం కోసం మనం అందరము పాటుపడాలని మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవా, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో దేవా, ఆయన అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీ మందిరానికి నడిపించినందుకై వందనాలు తండ్రి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, జబదయి కుమారుల గురించి మేము విన్నాం, జబదయి కుటుంబం గురించి మేము విన్నాం. అవును తండ్రి, జబదయి కుమారుల తల్లి సలోమి తన 2 కుమారులైనటువంటి యోహాను, యాకోబులను చిన్ననాటి నుంచే మీ యందు భయభక్తులతో పెంచిన స్త్రీగా మేము చూస్తా ఉన్నాం. తన కుటుంబాన్ని సమాధానంతో నడిపించిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. యేసయ్య, మేము కూడా మా కుటుంబాలను సమాధానంతో పెంచే కుటుంబములుగా మేము కూడా ఉండినట్లుగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి, సలోమి తన 2 బిడ్డల్ని ఆయన చిన్ననాటి నుంచే మీ యందు భయభక్తులతో పెంచింది. మేము కూడా మా కుటుంబ సభ్యులను, మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల్ని నీ కొరకైనటువంటి సాక్షులుగా మేము పెంచినట్లుగా మాకు సహాయం చేయండి అయ్యా. కృప చూపించండి. బహు భయంకరమైన లోకం నాయన, చిన్న బిడ్డలు అనేక రీతులుగా చెడిపోతా ఉన్నారు నాయన. చిన్న బిడ్డలు మీ మార్గంలోకి రాక లోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రయాసపడతా ఉన్నారు అయ్యా. తల్లిదండ్రులంగా మేము మా పిల్లల్ని మీ యందు భయభక్తులతో పెంచినట్లుగా ఈ రోజు నుంచైనా ఒక మంచి తీర్మానం మేము తీసుకున్నట్లుగా మాకు సహాయం చేయమని, ఇదిగో తండ్రి నాయన, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.